ఢిల్లీని స్పైన్ ఫ్లూ గజగజ వణికిస్తోంది. స్పైన్ ఫ్లూ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఢిల్లీలో ఏకంగా 1777కు పైగా స్పైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి అక్కడ కేవలం 229 కేసులు మాత్రమే వెలుగు చూడగా ఇప్పుడు మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అంటే పోయిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కేసులు దాదాపు 8 రెట్లు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం 2 వారాల్లోనే దాదాపుగా 433 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. స్వైన్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెన్జా ఏ అనే వైరస్ వల్ల వచ్చే అత్యంత వేగంగా వ్యాపించే శ్వాసకోశ అంటువ్యాధి. ఇది కోవిడ్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకుతుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా లేదా మాట్లాడినప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది. అలాగే వైరస్ ఉన్న ఉపరితలాలను తాకి అవే చేతులతో ముక్కు, కళ్ళు, నోరు తాకడం ద్వారా కూడా ఇది సోకుతూ ఉంది. సాధారణ జలుబు కంటే ఇది ప్రమాదకరమైనదని వైద్యాధికారులు చెబుతున్నారు. జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, అలసట, చలి దీని ప్రాథమిక లక్షణాలు. అయితే ఈసారి వెలుగు చూస్తున్న కేసుల్లో రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, కండరాల నొప్పి, విరోచనాలు వంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.